ఆఫ్టర్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత వచ్చిన తర్వాత జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ వచ్చింది. అవునా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్ చేసేయచ్చు. ఈ చైల్డ్ మిస్సింగ్ ఎప్పుడైనా జరిగినాయి, చైల్డ్ మిస్సింగ్ దాంట్లో ఆఫీసర్లు ఇట్ రిక్వైర్డ్ సర్టన్ థింగ్ అని చెప్పి ఆపేకి లేదు. ఇట్స్ ఏ కాగ్నైజబుల్ అఫెన్స్. వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలా, సిస్టమ్ కూడా వర్కౌట్ చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈవెన్ జీరో ఎఫ్ఐఆర్ అయినా సరే నమోదు చేసేస్తారు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ది ప్లేస్. దానికోసమే పోలీస్ ఆఫీసర్ని కూడా స్పెషల్గా నామినేట్ చేసి ఉంటారు చైల్డ్ మిస్సింగ్ కేసుల కోసమే. ఒక ఎస్ఐ ర్యాంక్ వ్యక్తే ఉంటారు. ఎప్పుడైతే చైల్డ్ మిస్సింగ్ జరుగుతుందో అప్పుడు వెంటనే రిపోర్ట్ వెళ్తుంది. రిపోర్ట్ వెళ్తున్నట్లే వితిన్ మినిట్స్లో వాళ్ళు రియాక్ట్ కావాలి. అది చట్టం. అట్లా కాలేదనుకోండి, యు ఆర్ అట్ లిబర్టీ టు అప్రోచ్ ది ఫ్రంట్ ఆఫీస్ ఆఫ్ డిఎల్ఎస్ఏ ఇన్ ఆర్డర్ టు ప్రోబ్ ది లీగల్ సిస్టమ్ ఇంటూ యాక్షన్. ఓకేనా? వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని జనాల్లో తీసుకుపోతారని భావిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిండే హానరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి, ఆ తర్వాత మా హానరబుల్ చైర్పర్సన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ సి యామిని మేడం గారికి, తర్వాత హానరబుల్ నల్సాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు కూడా వచ్చినందుకు మీకు అంతా కృతజ్ఞతలు జరుపుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.